రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నాము. అయితే గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చక ముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తా ఉంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రధానంగా మరి అవుట్ సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతభత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి. అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మళ్ళీ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకే అప్పగించి వారి వేతనాలను వాళ్ళకి పిఎఫ్ఈఎస్ఐలని మరి వాళ్ళకి సక్రమైన ఆలోచనతోటి నడపాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మొన్న చెప్పడం కూడా మరి కేబినెట్ లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని ఈ ఏదైతే ఆప్కోస్ ఈ రోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోస్ వల్ల 1వ తారీఖు జీతాలు వస్తా ఉన్నాయి. పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్ గానే మరి అందరూ కూడా జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ప్రైవేట్ ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది. కానీ దాని నిర్వహణ ఎండీకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తి బదులు ఐఏఎస్ అధికారిని ఉంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి కొంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్ కు సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు సరణ్ లీవ్ సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరణ్ లీవ్లు మరి 3 సరణ్ లీవ్లు ఇప్పుడు అప్లై చేసుకుని ఉన్నారు. అవన్నీ కూడా ఇవ్వని పడుతుంది. అట్లాగే డిఎల్ సంబంధించి 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఆ 4 డిఎల్ వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు జనాభా పెరిగిన ఏదైతే జనాభా పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని మరి పెంచి తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకొక పేరుతోటి పిలుపునిస్తే సరిపోదు. జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మధ్యాహ్నంగా పనిచేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. పనిముట్లకు సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పనిముట్లు లేని పరిస్థితి. సిపిలు కూడా వర్కర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది. అవన్నీ కూడా సరిచేసి మరి కన్జర్వేషన్ ఆర్టికల్స్ అన్ని కూడా వాళ్ళ కార్మికులకు అందజేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి మరి చర్యలు తీసుకోవాలని మరి లేని పక్షంలో మరి 11వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. ఈ మధ్యలోనే మరి అసెంబ్లీ ఒక పక్క జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మరి విజయవాడలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11 నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.